నిర్గమకాండము 10వ అధ్యాయము. కాగా యెహోవా మోషేతో, ఫరో యొద్దకు వెళ్ళుము, నేను యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లును నేను చేయు సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగచేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయమును కఠినపరచితినెను. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి అతనిని చూచి ఈలాగు చెప్పిరి: హెబ్రీల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ల వరకు నాకు లొంగనొల్లక యుందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు నా జనులను పోనీయని ఎడల, ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములలోనికి రప్పించెదను. ఎవడను నేలను చూడలేనంతగా అవి దాని కప్పును. తప్పించుకొనిన శేషమును, అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును. పొలములో మొలచిన ప్రతి చెట్టును తినును. మరియు అవి నీ ఇండ్లలోను నీ సేవకులందరి ఇండ్లలోను ఐగుప్తీయులందరి ఇండ్లలోను నిండిపోవును. నీ పితరులు గాని నీ పితామహులు గాని ఈ దేశంలో నుండిన నాటి నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలువెళ్ళెను. అప్పుడు ఫరో సేవకులు అతని చూచి, ఎన్నాళ్ల వరకు వీడు మనకు ఉరిగా నుండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము. ఐగుప్తు దేశము నశించినదని నీకింకనూ తెలియదా అనిరి. మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు, మీరు వెళ్లి మీ దేవుడైన యెహోవాను సేవించుడి. అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగెను. అందుకు మోషే, మేము యెహోవాకు పండగ ఆచరింపవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకుని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళుదమనెను. అందుకతడు, యెహోవా మీకు తోడైయుండునా? నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చెదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు. పురుషులైన మీరు మాత్రము వెళ్లి యెహోవాను సేవించుడి. మీరు కోరినది అదే గదా అని వారితో అనగా ఫరో సముఖము నుండి వారు వెళ్లగొట్టబడిరి. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చునట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపుము. అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ, అనగా వడగండ్లు పాడు చేయని వాటినన్నిటినీ తినివేయునని చెప్పెను. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసరచేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలచెను. అవి మిక్కిలి బాధకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు. తరువాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయూ కప్పెను. ఆ దేశమున చీకటి కమ్మెను. ఆ దేశపు కూరగాయలన్నిటినీ, ఆ వడగండ్లు పాడు చేయని వృక్షఫలములన్నిటినీ అవి తినివేశెను. ఐగుప్తు దేశమంతటా చెట్లేగాని పొలముల కూరయేగాని పచ్చని దేదీయు మిగిలియుండలేదు. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపం చేసితిని. మీరు దయచేసి ఈసారి మాత్రము నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా, అతడు ఫరో యొద్ద నుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరచేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎర్ర సముద్రములో పడవేశెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతయైనను నిలువలేదు. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను. అతడు ఇశ్రాయేలీలను పోనీయడాయెను. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము. ఐగుప్తు దేశం మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను.
3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడనూ తానున్న చోటి నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలీయులకందరికీ వారి నివాసములలో వెలుగుండెను. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్లి యెహోవాను సేవించుడి. మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడుండవలెను. మీ బిడ్డలు మీతో వెళ్లవచ్చుననగా, మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణల నిమిత్తమును నీవు మాకు పశువులనియ్యవలెను. మా పశువులను మాతో కూడా రావలెను. ఒక డెక్కయైనను విడవబడదు. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను. మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడ చేరక మునుపు మాకు తెలియదనెను. అయితే యెహోవా ఫరో హృదయము కఠినపరపగా అతడు వారిని పోనీయనొల్లకయుండెను. గనుక ఫరో, నా ఎదుట నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖము ఇకను చూడవద్దు. నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదువని అతనితో చెప్పెను. అందుకు మోషే, నీవన్నది సరి, నేనికను నీ ముఖము చూడననెను. నిర్గమకాండము 11వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటు తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు ఇక్కడ నుండి మిమ్మును బొత్తిగా వెళ్లగొట్టును. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును, తన చెలికత్తె యొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగచేసెను. అదీగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను. మోషే ఫరోతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశములోనికి బయలు వెళ్లెదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురుదాని తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు. జంతువులలోనూ తొలిపిల్లలయు చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలీయులలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసి, నీవును నిన్ను ఆశ్రయించియున్న ఈ ప్రజలందరూ బయలువెళ్ళుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్ళుదుననెను. మోషే అలాగు చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహముతో వెళ్లిపోయెను. అప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను. మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యములను చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు తన దేశములో నుండి ఇశ్రాయేలీయులను పోనీయడాయెను. నిర్గమకాండము 12వ అధ్యాయము. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాని తీసుకొనవలెను. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో
సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాని తినవలెను. దాని తలను దాని కాళ్లను దాని ఆంతరములను అగ్నితో కాల్చి దాని తినవలెను. దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు. ఉదయకాలం వరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రల చేత పట్టుకొని త్వరపడుచు దాని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయెదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దానినాచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానినాచరింపవలెను. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీలలో నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినములయందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పనియూ చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఆ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమునాచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలము వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. 7 దినములు మీ ఇండ్లలో పొంగినదేదియును ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని దేశములో పుట్టినవాడే గాని ఇశ్రాయేలీల సమాజములో నుండక కొట్టివేయబడును. మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటినే తినవలెనని చెప్పుమనెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను. మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలోనెవరునూ ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్లకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనియ్యడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్మును అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. అప్పుడు ఇశ్రాయేలీలు వెళ్లి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు
ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలనందరినీ పశువుల తొలిపిల్లలనన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళిడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి. నన్ను దీవించుడని చెప్పెను. ఐగుప్తీయులు మనమందరము చచ్చినవారమనుకొని తమ దేశములో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్లలో దానిని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగచేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలుగాక కాల్బలము 6,00,000 వీరులు, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరెను. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెళ్లగొట్టబడి తడవు చేయలేకపోయిరి గనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని ఉండలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయెను. ఆయన ఐగుప్తు దేశములో నుండి వారిని బయటకు రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. అన్యుడెవడనూ దాని తినకూడదు. కాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాని తినవచ్చును. పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దాని తినవలెను. దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు. దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరువకూడదు. ఇశ్రాయేలీల సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలెను. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తరువాత అతడు సమాజములో చేరి దానిని ఆచరింపవచ్చును. అట్టివాడు మీ దేశములో పుట్టిన వానితో సముడగును. సున్నతి పొందనివాడు దానిని తినకూడదు. దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీని గూర్చి ఒకటే విధి ఉండవలెననెను. ఇశ్రాయేలీలందరూ అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. యెహోవా ఇశ్రాయేలీలను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించెను. నిర్గమకాండము 13వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలలో మనుషులేకయు పశువులేకయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పెను. మోషే ప్రజలతోనిట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకొనిడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించెను. పులిసిన దేదియూ తినవద్దు. ఆబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరి కదా. యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణం చేసినట్లు కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైయుండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను.
7 దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను. 7వ దినమున యెహోవా పండుగ ఆచరింపవలెను. పులియని వాటినే 7 దినములు తినవలెను. పులిసినదేదియు నీ యొద్ద కనపడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగినదేదియు నీ యొద్ద కనపడకూడదు. మరియు ఆ దినమున నీవు నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియచెప్పవలెను. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించిననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను. యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశములోనికి నిన్ను చేర్చి దానిని నీకిచ్చిన తరువాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగ సంతానము యెహోవాదగును. ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరుగతీయవలెను. నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలెను. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాణ్ణి చూచి బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించెను. ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరచుకొనగా యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశములో తొలి సంతానమంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మొగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెల ఇచ్చి విడిపించుదునని చెప్పవలెను. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పెను. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలెనని ఇశ్రాయేలీల చేత రూఢిగా ప్రమాణము చేయించుకుని ఉండెను. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు. కీర్తనల గ్రంథం 17వ కీర్తన. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరనంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చునది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. నన్ను పరిశోధించితివి, నాకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుష్యుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొనియున్నాను. మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొనియున్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొర్రపెట్టుకొనియున్నాను. దేవా, నీవు నాకుత్తరమిచ్చెదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణు జొచ్చిన వారిని వారి మీదికి లేచువారి చేతిలో నుండి నీ కుడిచేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన
కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరచుకొనియున్నారు, వారి నోరు గర్వముగా మాటలాడును. మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొనియున్నారు. మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతురపడి సింహము వలెను, చాటైన స్థలములలో పొంచు కొదమ సింహము వలెను ఉన్నారు. యెహోవా, లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి, ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసెదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. మత్తయి సువార్త 21వ అధ్యాయం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడియున్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసియున్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్లి యేసు తమకాజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచున్న వారును వెనుక వచ్చుచున్న వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్తయైన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరినీ వెళ్లగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థన మందిరము అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేవారని. గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన్ను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడూనూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనీయకు వెళ్లి అక్కడ బస చేశాను. ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు తోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దానియందు ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు గనక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికిని నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులది చూచి ఆశ్చర్యపడి
అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయేనని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడదువు కాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకిచ్చెనని అడగగా, యేసు, నేనును మిమ్మునొక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారం వలన ఈ కార్యము చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగినది? పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. వారు, మనము పరలోకము నుండి అని చెప్పితిమా? ఆయన అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనలను అడుగును. మనుషుల వలననని చెప్పితిమా? జనులకు భయపడుచున్నాము. అందరూ యోహానును ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకాయన, ఏ అధికారము వలన ఈ కార్యమును నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటివాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేను పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను. గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదుననెను, కాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు, మొదటివాడే అనిరి. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమును మీ యొద్దకు వచ్చెను, మీరతని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచియు అతనిని నమ్మనట్లు పశ్చాత్తాపక పడకపోతిరి. మరి ఒక ఉపమానము వినుడి. ఇంటి యజమానుడొకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయాను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసుల నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకుని యుకని కొట్టిరి, యుకని చంపిరి, మరి యుకని మీద రాళ్లు రువ్విరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి, ఇతడు వారసుడు, ఇతని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకొందము రండని తమలో తాము చెప్పుకొని ఇతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయుననెను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలమందు తమకు పండ్లను చెల్లించునట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. మరియు యేసు వారిని చూచి, ఇట్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభువు వలననే కలిగెనని ఇది మన కన్నులకు ఆశ్చర్యము అనుమాట మీరు లేఖనములలో ఎన్నడూనూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని బలిచేయుననెను. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని
తమ్మును గూర్చియే చెప్పెనని గ్రహించి ఆయనను పట్టుకొన సమయము చూచుచుండిరి గాని జనులందరూ ఆయనను ప్రవక్తయని ఎంచిరి గనక వారికి భయపడిరి.